ఇన్ని వేరియేషన్స్ ఎందుకు మీలో? ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్. కొత్త బ్లడ్ వచ్చినప్పుడు పాత బ్లడ్ ఎగ్జిస్ట్ అవ్వడం చాలా టఫ్. ఇంచుమించుగా త్రివిక్రమ్ గారు, బోయపాటి శ్రీను గారు వీళ్ళందరూ ఆ టైంలోనే కెరీర్ స్టార్ట్ చేశారు. వాళ్ళ సక్సెస్ చూసినప్పుడు, వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు మీకేమనిపించింది? ఈ మీడియా మనిషి సక్సెస్ని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్తో, నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్తో, అతని డబ్బుతో కొలుస్తారు. ఇంక్లూడింగ్ యూ. ఇంతమంది ట్వీట్లు వేసి ఇంత మాట్లాడుతున్నారంటే అబ్బో లోపలికి వెళ్తే సాగొట్టేస్తాడు రైడు అనుకుంటారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అవ్వాలి, కింద మీద కూడా ఎమ్మెల్యే అవుతాడు. అసెంబ్లీకి వెళ్తే అలాంటి 100 మంది ఉంటారు. కమర్షియల్ సినిమాకి, ఒక మంచి సినిమాకి డిఫరెన్స్ ఏంటి? కమర్షియల్ సినిమా అంటే ఏంటి మామూలు ఒక డైరెక్టర్ ఒక సిగ్నేచర్ని కనుక ఎస్టాబ్లిష్ చేసుకుంటే, ఫోన్లో సినిమా పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వనస్థలపురంలో బస్సు ఎక్కితే బిహెచ్ఎల్ వెళ్ళిపోయే లోపల ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. నేను దిల్ రాజు గారిది ఒక స్పీచ్ చూసాను. ట్రైలర్లో మీరు ఎంత ఇన్ని మిలియన్స్ కలెక్ట్ చేసి ఫేక్ వేసేస్తున్నారు. మీరు 100 కోట్లు పెట్టి సినిమా తీసి ఆ సినిమా అమ్ముకోవడానికి తలకిందులుగా తపస్సు చేయాలి.